ఇక పొత్తులో ఉన్నంత మాత్రాన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని ఏమీ లేదు అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి చేసిన వ్యాఖ్యలు. ఏపీ బీజేపీ నేతలకు ఇదే విషయంపై క్లాస్ తీసుకున్నారు ఆయన. విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ విధంగా చెప్పారని తెలుస్తోంది. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపాలని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికలే లక్ష్యంగా సొంతంగా బలం పెంచుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చారు. మరి ఏపీ బీజేపీ నేతలు ఈ దిశానిర్దేశాన్ని ఎలా అమలు చేస్తారు? లోకల్ ఎన్నికల్లో సొంత బలాన్ని ఎంతవరకు చాటుకుంటారు? మా ప్రతినిధి రాజు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజు, నితిన్ నబీన్ ఇలాంటి దిశానిర్దేశం చేసిన తర్వాత ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు దేనికి సిద్ధమవుతున్నారు? నిజంగా అక్కడ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా ఏదైనా విషయాల్లో? అది కూటమిలో అనైక్యతకు దారితీయదా? జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కూటమిలో ఉన్న కూటమి ధర్మానికి సంబంధించి పాటించాల్సింది ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలను తప్ప ఆ తప్పు చేస్తే తప్పును తప్పుగానే ఖండించాలి. పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వంలో కలిసినంత మాత్రాన పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేయకూడదని ఎక్కడా రూల్ లేదనేది ఇక్కడ నితిన్ నబీన్ మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూటమిలో ఉన్నాం, పొత్తు ధర్మం పాటిస్తున్నాం. అది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకే. కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఎన్నికల్లో పార్టిసిపేషన్ విషయంలో కానీ ఎక్కడ సొంత నిర్ణయాలు ఉండాలి. ఇప్పుడు టీడీపీ కూటమిలో ఉంటే కూటమి ఇచ్చిన సీట్లలో మాత్రమే పోటీ చేస్తాం, ఎన్ని సీట్లు ఇస్తానంటే అన్నిటికీ ఒప్పుకుంటామనే ఆలోచన ఎక్కడ చేయొద్దని. నిజానికి నితిన్ నబీన్ మాట్లాడిన ఈ మాటలను దేనికి సంకేతంగా అనుకోవచ్చు? ఇప్పటికే 3% ఇస్తామని అంటూ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. బీజేపీ అంతకంటే ఎక్కువ అడుగుతోంది. సో దానికి సంకేతంగా నితిన్ నబీన్తో ఈ వ్యాఖ్యలు చేయించారనో లేదు నితిన్ నబీన్ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఈ వ్యాఖ్యలు చేయడం కంటే ముందు కూడా అటు దేశ హోంమంత్రి అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికలకు సంబంధించి అయినా సరే ఖచ్చితంగా సింగిల్ గా పోటీ చేసే ప్రయత్నం అయితే చేస్తాం అని ఒకటి చేశారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ఆంధ్రప్రదేశ్ లో అటు కూటమి ప్రభుత్వానికి కొంత మింగుడు పడినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే విశాఖలో జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో దాదాపుగా 750 మండలాలకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులు ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. బలమున్న చోటల్లో పోటీ చేసేలాగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. కేవలం కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ఇచ్చినటువంటి సీట్లలో పోటీ చేస్తే పార్టీ ఎప్పటికీ బలోపేతం కాదు, పుంజుకోదని ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ విషయాన్నే ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వానికి అయితే చెప్పినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీకి ఒక విధంగా చెక్ పెట్టే ఆలోచనలోనే బీజేపీ ఈ విధంగా ముందడుగు వేస్తున్నట్లు అర్థమవుతుంది. రోహిత్. రైట్ రాజు. యాక్చువల్లీ బీజేపీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే లేదు అధికారంలో, మిగతా అన్నిట్లోనూ చాలా వరకు కూడా మెజారిటీ ప్లేసెస్ లో ఉంది. సో మేజర్ గా చూస్తే సో ఆ దిశగా ఇప్పుడు ఏపీని కూడా టార్గెట్ చేసుకుంటూ మేం బలోపేతం. ఏ రాష్ట్రంలోనైనా పొత్తులో ఉన్న పార్టీ కేవలం పొత్తులోనే ఉండాలని అనుకోదు, బలాన్ని పుంజుకోవాలని అనుకుంటూనే ఉంటుంది. కానీ అదే సందర్భంలో కూటమితో అధికారంలో ఉన్న పార్టీని విమర్శలకు దిగితే ఆ పొత్తు ధర్మాలు చాలా వరకు ఎలా నిలబడతాయి అనేది మనం చూడాలి. చూద్దాం మరి ఏపీలో బీజేపీ నేతలు ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపుతూ చేస్తాయో లేదో.